ప్రధాని మోదీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు బీజేపీ లీడర్లు. 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తప్పు చేసిన వారిపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకటేనని ఆరోపించారు. బీజేపీ గెలిస్తేనే రాష్ట్రం డెవలప్ అవుతుందన్నారు కాషాయం నేతలు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఉత్తరాది దక్షిణాది పేరుతో విభజన రాజకీయాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తోందని మండిపడ్డారు. ఈ నెల 10న రాష్ట్రానికి మోదీ రానున్నారని, 7,000 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని వివరించారు. స్టేట్ బీజేపీ ఆఫీసులో ఆ పార్టీ చీఫ్ రామచంద్రరావు ఆధ్వర్యంలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సమావేశం జరిగింది. మే 10న రాష్ట్రానికి రానున్న ప్రధాని మోదీ టూర్ పై చర్చించారు. అందరూ కూడా బీజేపీ చూస్తూ ఉన్నారు. ఇప్పుడే ఎగ్జిట్ పోలు ఇట్ ఈస్ నాట్ ఏ సైంటిఫిక్ ఇండికేషన్, కానీ కొద్దిగా చాలా ఫేవరబుల్గా మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఈరోజు దేశమంతా కూడా మళ్ళీ నరేంద్ర మోదీ వైపు, భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలనేటటువంటి ఒక రీతిలో ప్రజలు ఉన్నారు. ప్రధాని మోదీ మహిళా బిల్లుతో దేశ మహిళలకు న్యాయం చేస్తారన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. మహిళలకు 33% రిజర్వేషన్లు తప్పకుండా తీసుకొస్తారని చెప్పారు. జాబ్ మేళాతో ఎంతో మంది నిరుద్యోగులకు కొలువులు దొరికే అవకాశం ఉంటుందన్నారు. హైదరాబాద్ బర్కత్పురలో నిర్వహించిన జాబ్ మేళాకు హాజరయ్యారు రామచంద్రరావు. గ్రాడ్యుయేషన్స్, డిప్లొమా హోల్డర్స్ కూడా ఈ యొక్క జాబ్ మేళకి, ఫార్మసీస్, అదేవిధంగా డాక్టర్ కాబట్టి ఫార్మసీస్, మరి పారామెడికల్ సంబంధించినటువంటి ఒక ఓపెనింగ్స్కు చాలా కంపెనీస్ ఇక్కడ వచ్చినాయి. చాలామందికి ఆఫర్ లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మంచి శాలరీతో వాళ్ళకు జాబ్స్ వస్తాయి. ఈ జాబ్ మేళాలో వారికి కావాల్సినటువంటి ఒక జాబు దొరికే అవకాశాలు ఉంటాయి. తర్వాత కంపెనీస్కి కూడా వారికి కావాల్సిన మ్యాన్ పవర్ కూడా ఇక్కడ దొరుకుతాయి. కాబట్టి జాబ్ మేళా ఏర్పాటు చేయడంలో చాలా మంచి కార్యక్రమం కూడా నేను భావిస్తా ఉన్నాను. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఎక్కడా లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ లో 5,060 కిలోలీటర్ల డీజిల్ సరఫరా ఉందన్నారు. ఇతర దేశాల్లో పెట్రోల్ ఇబ్బందులు ఉన్నా మన దగ్గర ఎక్కడా ఆయిల్ కొరత లేదని స్పష్టం చేశారు. పెట్రోల్ దొరకదంటూ కొందరు ప్రజల్లో టెన్షన్ క్రియేట్ చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ సరఫరాపై ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మన దగ్గర సఫిషియంట్ స్టాక్స్ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టోరేజ్లో ఉంది. కాబట్టి దేశానికి సంబంధించి కూడా ఆ రకమైన స్టాక్స్ ఉంది. ఒకవేళ స్టాక్స్ లేదనుకోండి, సప్లై లేదనుకోండి, ప్రభుత్వమే చెప్తుంది, ప్రభుత్వమే స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్తుంది, అందరు లేదు చూసి వాడండి అని. ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లం లేదు, షార్టేజ్ అనేటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే అల్టిమేట్గా వీఆర్ డిపెండింగ్, మనం ఇతర దేశాల నుంచి డిపెండ్ అవుతున్నాం. ఇబ్బందులు అయితే ప్రజలకు చెప్తాం, మేము ప్రజలకు చెప్పి ప్రజలను భాగస్వాములు చేస్తాం దాంట్లో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ నెల 10న ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్నారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభకు జనాగ్రహ సభగా నామకరణం చేశారు. పార్టీ నేతలతో కలిసి జనాగ్రహ సభ పోస్టర్లను ఆవిష్కరించారు రామచంద్రరావు. మహిళలు, దళిత వర్గాలు, దక్షిణాది రాష్ట్రాలకు వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఈ సభ ఉంటుందని బీజేపీ నేతలు తెలిపారు.